హాయ్ అండి. నా పేరు లీలావతి అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. నా ఛానల్ పేరు వచ్చి లీలా కిచెన్ అండి. నేను ఈ రోజు నుంచి యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేస్తున్నానండి. నేను చేసే వంటలు అందరికి అర్థమయ్యే విధంగా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చాలా చాలా రుచిగా వచ్చేలా చేసి చూపిస్తానండి మీకు అందరికీ. ఈరోజు సేమియా పాయసం చేస్తున్నానండి. స్వీట్ తినాలి అనిపిస్తే ఎప్పుడైనా సరే పండగకైనా ఫంక్షన్లకైనా ఎప్పుడైనా మనకి గమ్మున గుర్తొచ్చేది సేమియా పాయసమే కదండి. కానీ మనం చేసుకున్న తర్వాత ఒక గంట 2 గంటలకు పక్కన పెడితే అది గట్టిగా అయిపోతుంది కదండి. అలా అవ్వకుండా నేను చెప్పే కొలతల ప్రకారంగా మీరు సేమియా పాయసం అనేది చేసుకుంటే అండి అసలు గమ్ముని తొందరగా గట్టిగా అవ్వదండి. ఓకే అండి. నేను చాలా ఈజీగా కొలతల ప్రకారంగా ఎలా చేసుకోవాలి అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేలా చెప్తానండి. ఓకేనండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. నెయ్యి తీసుకున్నానండి. 1 స్పూన్ అయినా 2 స్పూన్లు అయినా ఓకే అండి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి. నేనైతే జీడిపప్పు, నల్ల ద్రాక్ష, కిస్మిస్, బాదం తీసుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయనుకోండి డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోండి. ఓకే అండి. సేమియాలండి, యాలకులండి అండి అవి కొంచెం మనం మెత్తగా నలుపుకుందామండి. మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కుంకుమ పువ్వు తీసుకోండి, బాగుంటుందండి కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల. చిక్కటి పాలు, నేను చిక్కగా ఉన్నాయి తీసుకున్నానండి, ప్యాకెట్ పాలు. అవి ఎన్ని పడతాయి అంటే మీకు చేసేటప్పుడు చెప్తానండి. కొంచెం వాటర్ అండి. ఓకే అండి. ఈ సేమియాకైతే సగ్గుబియ్యం అవసరం లేదండి. సగ్గుబియ్యం లేవి ఏంటి అనుకుంటారు కదా అని చెప్తున్నాను అనమాట అండి. సగ్గుబియ్యం లేకపోకుండా చేసుకునే సేమియా అన్నమాట అండి ఇది. ఓకే అండి. అది ఎలా చేసుకోవాలి ఏంటో నేను చెప్తానండి మీకు. గ్యాస్ మీద ఒక నాన్ స్టిక్ కానీ బరువుగా ఉన్న మూకుడు కానీ పెట్టుకోండి. గ్యాస్ వెలిగించి కానీ సిమ్లో పెట్టుకుందామండి. కొంచెం నెయ్యి పోసుకుందామండి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇన్ననేమి కాదండి, మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చండి. ఓకే అండి. ఎన్నైనా వేసుకోవచ్చండి, అది మీరు తినడం బట్టి మీ ఇష్టం బట్టి వేసుకోండి. బాదం పప్పులు అయితే ఇదిగోండి, బాదం పప్పులు బలంగా వేస్తే తినరు కదండి చిన్నపిల్లలు, అందుకని చెప్పి మొత్తం ఇలాగా ముక్కలు చేసుకున్నానండి. ఇవి కొంచెం రోస్ట్గా వేపుకోవచ్చండి, సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇవి కొంచెము ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేపుకోండి సిమ్లో పెట్టుకుని. అసలు వంట రాని వాళ్ళు ఉంటారు కదండి, బ్యాచిలర్స్, చదువుకునే అమ్మాయిలు, చదువు అయిపోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, వేరే వేరే దేశాలు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి ఎవరికి వంట చేయడం రాదు కదా. అప్పుడు ఎవరినైనా అడుగుతారు అది ఎలా వండాలి ఇది ఎలా వండాలి అని. ఏదైనా తెలియకపోతే పక్క వారిని అడుగుతాం కదండి, అలా అడుగుతారు. అలా అడగనవసరం లేకుండా మన యూట్యూబ్లో నా వంట వీడియోస్ చూసి మీరు నేర్చుకునే విధంగా అన్నీ అర్థమయ్యేలాగా చెప్తాను. తొందరగా నేర్చుకునే విధంగా కూడా చెప్తానండి. ఓకే అండి. అసలు వంట రాని వాళ్ళ కోసమే కాదండి నా ఛానల్, ఆల్రెడీ వంటలు వచ్చిన వాళ్ళకి కూడా కొత్త కొత్త వంటలు చేసి చూపిస్తానండి. అవన్నీ చూడండి ఎంత బాగా ఎగినాయో, చూసారా? కిస్మిస్ చూడండి బాల్స్ లాగా ఎలా ఉన్నాయని చక్క ఉబ్బునాయండి. స్లోలో పెట్టుకుని ఇలా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడానికి నాకు 5 నిమిషాలు పట్టిందండి. ఓకే అండి. టైం కూడా చెప్తానండి మీకు, ఒకవేళ ఎంత టైం అంత టైం అని తెలియదు కదండి, దానికోసమని టైం కూడా చెప్తానండి మీకు. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని. అదే నాన్ స్టిక్లో ఇప్పుడు సేమియాలు కూడా వేపేసుకోవచ్చండి. ఒకవేళ మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం అండి. నెయ్యి ఎంత తినాలనుకుంటున్నారో అలా తీసుకోండి. ఇవిగోండి నేను కొప్పుడు సేమియాలు తీసుకున్నానండి. ఇవి కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని వేపుకోవచ్చండి, తిప్పుకుంటూ వేపుకోవాలండి. నాకు యూట్యూబ్లో వంట వీడియోస్ చేయాలని ఆలోచన ఎలా వచ్చిందంటే అండి, నేను ఇక్కడ మాకు స్థలం ఉందండి, ఆ స్థలంలో కనకాంబరం మొక్కలు పెట్టానండి. వాటికి నీళ్లు పోయడానికి వెళ్ళానమాట అండి.
అప్పుడు ఇంకా పక్కవారు ఎవరైనా ఉంటే వచ్చి నుంచుని కొంచెం సేపు ఏదో కబుర్లు చెప్తారు కదండి. అలా వచ్చారండి, పక్కనున్న పిన్ని వాళ్ళు వచ్చారు. వచ్చి నుంచున్నారండి. నుంచున్నాక ఏదో మాట్లాడుకున్నాం. అప్పుడు మాట్లాడుకున్న తర్వాత మాటలో మాట వచ్చి, లేలా నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, యూట్యూబ్లో వంట వీడియోలు చేయొచ్చు కదా, మేము చూసి రానివి ఏమైనా ఉంటే నేర్చుకుంటామని అన్నారండి. అంటే కానీ అప్పుడు నేను అన్నారు కానీ సరేలే అనుకుని ఇంటికి వచ్చేసానండి. నేను నీళ్ళు పట్టేసి ఇంటికి వచ్చేసాను. అప్పుడైతే నేను అసలు ఏమీ అనుకోలేదు. సరేలే పిన్ని చూద్దాంలే అనేసి నేను ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆలోచించాను. ఏమనంటే అవును కదా, నాకు వచ్చిన వంటలు చేసి యూట్యూబ్లో పెడితే చాలామంది రాని వారు నేర్చుకుంటారు కదా అని అనుకున్నానండి. నేను అనుకోవడం అయితే అనుకున్నాను. తర్వాత చూద్దాము అనుకుని అప్పుడు సరదాగా మా ఆయన గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఇలాగా యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ తీయాలి అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు వెంటనే ఈయన అన్నారు, సరే అయితే నీ ఇష్టం చేసుకో అని వెంటనే చెప్పేశారండి. ఇష్టమని. మా ఆయన గారు కూడా సరే నేనేమైనా చేయగలిగేవి ఏమన్నా ఉంటే చెప్పు, నేను చేస్తాను, ఏమన్నా తీసుకురావాలన్నా బయటికి వెళ్ళి చెప్పు, నేను తీసుకొస్తానని చెప్పారండి. అప్పటి నుంచి నేను ఏదైనా వీడియో తీయాలి అనుకున్నానంటే ఏవైనా తీసుకురావడానికి వెళ్తారు. ఒకవేళ మా ఊర్లో ఇక్కడ దొరకకపోయినా అవి ఎక్కడ దొరుకుతాయో ఏంటో కనుక్కొని అక్కడ నుంచి అయినా తీసుకొస్తారండి. అంటే మాది బాగా పల్లెటూరు కాదు, బాగా సిటీ కాదండి. అంటే అన్నీ దొరకవు కదండి, కొంచెం దొరుకుతాయి, కొంచెం దొరకవు. అందుకోసమని అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటో కనుక్కునేనే ఎలాగైనా తీసుకొస్తారండి ఈయన. ఇంకా మా అత్తయ్య గారు కూడా అలాగే సపోర్ట్ చేస్తారులేండి నాకు. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. సరేలే తీద్దామని నిర్ణయించుకున్నాను. అనుకోవడం అయితే అనుకున్నాను కానీ వీడియో తీయడం అయితే వచ్చు, కానీ నాకు వీడియో ఎడిటింగ్ చేయడం, ఫోటో ఎడిటింగ్ చేయడం, యూట్యూబ్లో నా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో నాకు అవేమీ తెలియదండి. అంటే నేను ఫోన్ గురించి నాకు అంత అలా ఏమీ తెలియదండి, ఏదో తక్కువ తెలుసు. మా ఆయన గారికి కూడా తెలియదండి. అప్పుడు ఏం చెయ్యాలా, ఎలా నేర్చుకోవాలా అనుకున్నాను కానీ నేర్చుకుందాం అనుకున్నాను కానీ ప్రయత్నించాను కానీ పని అవ్వలేదండి. సరేలే ఎలాగా ఏంటి అనుకునేటప్పటికి మా అక్కగారు అబ్బాయి గుర్తొచ్చాడండి నాకు. మా అక్కగారు అబ్బాయి బాగా అన్ని ఫోన్ గురించి అన్నీ తెలుసండి వాడికి. ఎప్పుడైనా నా ఫోన్ ఏదైనా బాగోకపోయినా మా అక్కగారు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారండి, వాళ్ళకే ఫోన్ చేసి ఏదైనా అడిగితే చెప్తారండి. సరే అని మా అక్కగారు అబ్బాయికి ఫోన్ చేశానండి. మహేష్, నేను ఇలాగ యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ తీయాలనుకుంటున్నాను అని అన్నానండి. అన్నంటనే చిన్నమ్మ బాగా చెప్పావు, తీయమని నేను ఎప్పుడో చెప్పాను, నువ్వే చేయలేదు, తీయి అని చెప్పాడండి. సరేలే మహేష్, తీయడం అయితే తీస్తాను కానీ నాకు మరి ఎడిటింగ్ చేయడం అయితే రాదు కదా, మరి ఎలాగా అని అడిగితే, సరే చిన్నమ్మ నువ్వు వీడియో నీట్గా క్లారిటీగా వచ్చేలాగా తీసి నాకు పంపించు, నేను ఈ ఎడిటింగ్లు ఇవన్నీ నేను చేసి నీకు పంపిస్తాను అని చెప్పాడండి. అయితే ఓకే అయితే అమ్మ అని అనుకుని ఇంకా అప్పటి నుంచి యూట్యూబ్లో వంటల వీడియోస్ తీయాలి అని అనుకుని మొదలుపెట్టానండి. అలా మొదలైందండి నా స్టోరీ. కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నది ఏదైనా జరుగుతుంది అన్నమాట అండి. అనుకోవడం అయితే అనుకుంటాం కానీ జరగవు కదండి. ఎప్పుడో తీయాలి అనుకున్నాను కానీ యూట్యూబ్లో వంటలో వీడియోలు చేసి పెట్టాలి అనుకున్నాను కానీ ఇంకా నాకు చిన్నపిల్లలు ఇద్దరు బాబులండి. అందుకని కుదరక ఇంకా నేను చేయలేదండి. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, అయితే అక్కడికి వెళ్ళడము, వాళ్ళు అనడము, ఇంకా సరే వాళ్ళు అన్నారు కదా అని నేను రావడం, మా ఆయన గారికి చెప్పడం, మా ఆయన గారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకోవడం, తర్వాత మళ్ళీ మా అక్కగారు అబ్బాయికి ఫోన్ చేస్తే ఆడు కూడా వెంటనే ఒప్పుకోవడం, అన్నీ చాలా బాగా జరిగినాయి. బాగా జరుగుతున్నాయిలే, నేను అనుకున్న పని బాగానే జరుగుతుంది అని అనుకుని ఇంక మొదలుపెట్టానండి. అప్పటి నుంచి యూట్యూబ్లో వంటలు తీయడం మొదలుపెట్టాను. నేను చేసిన వంటల వీడియోలు కెమెరాతో అయితే తీయట్లేదండి. నా దగ్గర నేను వాడుకునే ఫోన్ ఉంటుంది కదండి, ఆ ఫోన్ తోటి వీడియోలు తీస్తున్నాను. వీడియోస్ ఏమైనా క్లారిటీ తక్కువగా ఉంటే మాత్రం ఏమీ అనుకోవద్దండి. ఫ్యూచర్లో ఇంకా క్లారిటీగా వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి. చూడండి ఇవి ఎంత బాగా రోస్ట్గా ఫ్రై అయినాయో. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. అవ్వండి ఒక సైడ్ పెట్టేసుకుంటున్నానండి.
నేనైతే ఇంకో నాన్ స్టిక్ పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె పెట్టుకోండి. ఇందాక మనం సేమియాలు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతో 2 కప్పులు వాటర్ పోసుకోండి. 3 కప్పులు పాలు తీసుకుంటున్నానండి. చిక్కటి పాలండి. 3 కప్పులండి. చిక్కగా ఉండాలండి. అదే పల్చగా ఉంటే వాటర్ మాత్రం వద్దండి. వాటర్ వేసుకోకండి. ఇవ్వండి 3 కప్పులు. సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ మరగబెట్టుకోవాలండి. లేకపోతే అవి పైన ఇలాగా త్వరకలాగా వచ్చేస్తుందండి. అలా రాకూడదండి. అందుకోసం తిప్పుకుంటూ మరగబెట్టుకోవచ్చండి. నేను ఏవైనా ముందు చేసిన వంటలో ముందు మా ఆయన గారికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టి అది బాగుంది అన్న తర్వాత మాత్రమే ఆ వీడియో తీసి మీకు చూపిస్తాను అన్నమాట అండి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. బాగోలేదు అంటే మాత్రం నేను చెయ్యనండి. ఇప్పుడు వరకు కూడా బాగోలేదు అన్న నెగిటివ్ ఇప్పుడు వరకు రాలేదండి. నేను అన్నీ బాగానే చేస్తానండి. ఓకే అండి, పాలు మరిగిపోయినాయి కదండి. ఇందాక మనం వేపుకున్న సేమియాలు ఇందులో వేసేసుకోవచ్చండి. ఒకసారి తిప్పుకుందామండి. ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి. ఓకే అండి, తిప్పుకుంటూ కొంచెం సేమియా మెత్తపడేంత వరకు లైట్గా ఉంచుదామండి. ఓకే అండి, అలాగా మనకి పాలు మరగడానికి ఎంత టైం పట్టింది చెప్పాను కదండి. ఇప్పుడు సేమియాలు ఉడకడానికి కూడా ఒక 7 నిమిషాలు పడుతుందండి సిమ్లో. ఓకే అండి, నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒక సిస్టర్గా అనుకుని నన్ను నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. నేను చేసే వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి. ఓకే అండి, అందులో వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఎంత సులభంగా చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో, ఏది ముందు చేసుకోవాలో, ఏది తర్వాత చేసుకోవాలో అలా అన్నీ కూడా వీడియోలో అర్థమయ్యేలాగా చెప్తానండి నేను. అలా మీకు గమ్ముని కొంచెం ఇబ్బంది లేకుండా వంట చేయడం అవుతుంది కదా అని నేను ప్రతిదీ మీకు చెప్తాను అన్నమాట అండి. ఓకే అండి, ఇంకేవైనా వండాలి మాకు రాదు అనుకుంటే అండి నాకు అది చెప్పు సిస్టర్ అని మీరు నాకు కామెంట్ చేయండి. ఏమండి, మీరు కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్ చూసి తప్పకుండా ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తానండి. సేమియాలు ఉడికిపోయినాయండి నేను చెప్పిన టయానికి. ఇదిగో చూడండి, ఇలా పట్టుకోగానే ఇలా ఇలా కొంచెం ముక్క అయిపోవాలండి. ఓకే అండి, బాగా పేస్ట్ కింద అయిపోకూడదండి. ఇలాగ కప్పు సేమియాలకి కప్పు పంచదార తీసుకుంటున్నానండి. మీకు ఇంకా షుగర్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇంకా తగ్గించేసుకోండి. ఓకే అండి, అలా కొంచెం పంచదార కరిగేంత వరకు ఉందామండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు గట్ట పంచదార తినకూడదు అనుకున్నారనుకోండి, ఇదే ప్లేస్లో బెల్లం తురుము మనము ఒక గిన్నెలో వీట్ చేసుకునండి. ఆ బెల్లము వీట్ చేసుకున్న తర్వాత బెల్లం కరుగుతుంది కదండి, అది ఇందులో వేసుకోవచ్చండి. ఓకే అండి, ఇది ఒక 5 నిమిషాలు పంచదార కరిగేంత వరకు ఉంచుదామండి. ఓకే అండి, పైన యాలకులు పొడుము చేసేసుకునండి. మనం డ్రై ఫ్రూట్స్ అక్కడ వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కుంకుమ పువ్వు అండి కొంచెం వేసుకుంటున్నానండి. కలర్ కోసం బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, ఒకసారి తిప్పేసుకుని నేను చేసే విధంగా చేశారంటే అస్సలు చిక్కబడదండి సేమియా. చాలా చాలా బాగుంటుంది. నేను చేసే సేమియా ఇది 6గురికి కానీ 7గురికి కానీ వస్తుందండి. నేను చెప్పాను కొలత. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోండి. ఇంకా తగ్గించుకోవాలి, జనం తగ్గుకున్నారు అనుకుంటే ఇంకా తగ్గించుకోండి. ఓకే అండి, ఓకే అండి, సేమియా రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసేసుకుని చూపిస్తానండి మీకు. అదిగోండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి ఎంత పలుచగా ఉందో. మనం ఎంతసేపు ఉంచినా సరే ఇలాగే ఉంటుంది. అదిగోండి చూడండి, చూసారా ఎంత బాగుందండి. అస్సలు బిగవదండి, ఇలాగే ఉంటుంది. మీకు చూపిస్తాను నేను దగ్గరికి తీసుకొచ్చి. చూసారా, అదిగోండి అస్సలు ఇలాగే ఉంటుందండి. మీరు ఎంతసేపు ఎన్ని గంటలు ఉంచుకున్నా సరే ఇలాగే ఉంటుందండి. చెప్పిన ప్రకారంగా సేమ్ నేను ఎలాగైతే చెప్పానో అలాగే చేసుకోండి మీరు. అలాగే ఉంటుందండి. అసలు ఎంతసేపు అయినా 2 గంటలైనా 3 గంటలైనా కూడా ఇలాగే ఉంటుందండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.